స్వర్గానికి దారి రాసినవారు బూర్ల నాగేశ్వరరావు గారు. మంగళాపురం గ్రామాన్ని చేరబోతున్న చిన్నడికి ఒక విచిత్రం కనిపించింది. ఊరి బయట రకరకాల పంట పొలాలలో దమ్ము కొంచెం కూడా లేక నేల నెర్రలు విచ్చుతున్నది. పైర్లు ఎండిపోతున్నాయి. కానీ వాటిని ఆనుకుని ఉన్న చెరువు నిండా నీరు ఉన్నది. మరికొంత ముందుకు పోయి చిన్నడు ఇంకొక విడ్డూరం చూశాడు. ఒక పెద్ద తోపులో చింత, మామిడి మొదలైన చెట్లకు పాదులు తవ్వి కొందరు మనుషులు నీరు పెడుతున్నారు. ఈ ఊరి వాళ్లకు మతులు లేవా అనుకుంటూ చిన్నడు పొలాలలో ఉన్న మనుషుల దగ్గరికి పోయి, ఒక పక్క పంట పొలాలు నీరు చాలక ఎండిపోతుంటే ఇంకో పక్క మహావృక్షాలకు నీరు పెడుతున్నారేం? చెరువులో అంత నీరుండగా పొలాలు ఎండిపోవలసిన కర్మ ఏం పట్టింది అని అడిగాడు. చెరువులో నీళ్లు మా పొలాలకెలా వస్తాయి బాబూ? చెరువు జమీందారుది, పొలాలు మావి. ఆ చింత చెట్లు, మామిడి చెట్లు కూడా జమీందారువే. వర్షం కురిస్తే కాని మా పొలాలు పండవు. ఏం చేయాలి అన్నారు రైతులు. చిన్నడికి ఒళ్ళు మండిపోయింది. మీరు వట్టి వెర్రిబాళలా ఉన్నారు. చెరువు జమీందారుదైతే అందులో ఉన్న నీరు అతని తాత పంపిస్తున్నాడా అని చిన్నడు అడిగాడు. జమీందారు తాతకేం బాబూ, మహాదాత. మా పొలాలు తడిసినాకే తన పొలాలు నీరు పెట్టుకునేవాడు. ఒక్కొక్కసారి పాపం తన పొలాలు ఎండిపోయినా చూస్తూ ఊరుకునేవాడు. ఆ రావు బహదూరు కొడుకు రాజారాం బహదూరు తన పొలాలకు చాలగా మిగిలిన నీరు మమ్మల్ని పెట్టుకొనిచ్చేవాడు. ఇప్పుడు ఉన్న జమీందారు ఆయన కొడుకు. ఈయన గారి హయాంలో ఎలా ఉన్నది నువ్వు చూస్తున్నావుగా. చుక్క రానియడు. మా బతుకులు చింత చెట్ల కన్నా హీనమైపోయాయి అన్నారు రైతులు. ఈ మాటలు వింటుంటే చిన్నడికి కడుపులో దేవినట్టయింది. వాడు 2 రోజులు ఊళ్ళో ఉండి జమీందారు గురించి వాకబు చేశాడు. జమీందారు ప్రవర్తనకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. అతనికి ఇంగిత జ్ఞానం తక్కువ, మూర్ఖపు చాదస్తం ఎక్కువ. నయానో భయానో జమీందారు వైఖరి మార్చి ఊరి వాళ్లకు ఉపకారం చేయవచ్చునని చిన్నడు అనుకున్నాడు. తన చెరువు నీళ్లు దొంగచాటుగా రైతులు తమ పొలాలకు పెట్టుకుంటున్నారేమో అన్న అనుమానంతో జమీందారు ప్రతిరోజు చెరువుగట్టున వెళుతూ ఎండిపోతున్న రైతుల పొలాలను, పచ్చగా ఉన్న తన పొలాలను తిలకిస్తూ ఆనందించేవాడు. ఒకరోజు జమీందారు వచ్చే వేళకు చిన్నడు కాషాయ వస్త్రాలు, గడ్డాలు, మీసాలు, మెడలో రుద్రాక్షలు ధరించి మొలలోతు నీటిలో నిలబడి చెంబుతో చెరువు నీరు ముంచి తీసి పరీక్షించి తిరిగి ఒలకబోస్తూ కనిపించాడు. అతను చేస్తున్న పని చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు. ఎంతసేపటికి చిన్నడు నీరు తీసి చూసి ఒలకబోయటం మానకపోయేసరికి కుతూహలం కలిగి జమీందారు చిన్నడిని సమీపించి కొంచెం పరిహాసంగా, ఏయ్ సన్యాసి, ఏమిటి నీళ్లలో దేవులాడుకుంటున్నావు? ఏం పారేసుకున్నావు అందులో అని అడిగాడు. సన్యాసి చిరునవ్వుతో, అవును బాబు, చెంబెడు కొత్త నీటి కోసం వెతుకుతున్నాను. కానీ ఈ చెరువులో చాలా భాగం పాత నీరులాగే ఉంది. ఆ లోకం నుంచి నడిచి వచ్చిన నా శ్రమ అంతా వృధా అయిపోయింది. ఎందుకంటే ఆకాశంలో వేళ్లాడుతున్న ఒక పాపిని ఈ చెరువులోని కొత్త నీటితో స్వర్గానికి పంపవలసి ఉన్నది అంటూ వెళ్ళిపోబోయాడు. జమీందారు కుతూహలం కంగారుగా మారిపోయింది. అతను చిన్నడిని వెళ్ళిపోనీయక, అయ్యా, ఆకాశంలో పాపి వెళ్లటమేమిటి? కొత్త నీరేమిటి? ఆ పాపికి ఈ చెరువుకు ఏమిటి సంబంధం? మీరు ఆ లోకం నుంచి నడిచి రావటం ఏమిటి? దయచేసి విపులంగా చెప్పండి అన్నాడు. దానికి చిన్నడు ఇలా చెప్పాడు. నేను పరలోక వాసిని, స్వర్గం నుంచి వస్తున్నాను. ఈ చెరువు యజమాని రామచంద్ర బహదూర్ అటు స్వర్గానికి ఇటు నరకానికి కాకుండా ఆకాశంలో వేళ్లాడుతూ హైరాణ పడిపోతున్నాడు. స్వర్గంలో ఉన్న అతని తండ్రి రావు బహదూరు తన కొడుకు దుస్థితి విచారపడి ఈ చెరువులో ఉండే కొత్త నీరు చెంబుడు తెచ్చి ఆ పాపి మీద చల్లినట్టయితే అతను స్వర్గానికి రావచ్చునని దేవతల అనుమతి పొంది ఆ పని చేయటానికి నన్ను పంపాడు. కాని ఇప్పటి జమీందారు మహాపాపిలా ఉన్నాడు. చెరువు కింది పొలాలు ఎండిపోతున్నా గత సంవత్సరపు నీరంతా చెరువులోనే నిలవ చేశాడు. ఈ పాపిగతి ఏం కానున్నదో మరి. జమీందారు భయంతో కంపించిపోతూ, అయ్యా, ఈ చెరువు నీటిలో అంత మహత్తు ఉన్నదా అన్నాడు. దీని మహత్తు నీకు తెలియదు. ఇందులోకి వచ్చే నీటిలో హిమాలయ పర్వతాల పవిత్ర జలం కలుస్తుంది. అందుకే చచ్చిపోయిన 2 జమీందార్ల పాపపుణ్యాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. రావు బహదూరు హయాంలో ఆయన ఇందులోని నీళ్లు రైతు పొలాలకిచ్చి మిగిలిన నీరే తన పొలాలకు పెట్టుకునేవాడు. తన పొలాలు పండకపోయినా రైతుల పొలాలు పండితే చాలు అనుకునేవాడు.
బతికినన్నాళ్ళు ధర్మదాతగా పేరు పొంది చచ్చి ఉత్తముడుగా స్వర్గానికి వచ్చాడు. తర్వాత అతని కొడుకైన రామచంద్ర బహదూరు స్వార్థపరుడు. తన కడుపు నిండినాకనే ఇతరులను తిననిచ్చే స్వభావం కలవాడు. తన పొలాలకు నీరు సరిపడితేనే ఇతరుల పొలాలకు ఇచ్చేవాడు. ఆ కారణం చేత అతను స్వర్గానికి కాకుండా నరకానికి కాకుండా మధ్యలో వేళ్లాడుతున్నాడు. రావు బహదూరు ఉత్తముడు, రామచంద్ర బహదూరు మధ్యముడు, ఇప్పుడున్నవాడు అధముడు అన్నాడు. వెంటనే జమీందారు చిన్నడి కాళ్లమీద పడి, నేనే బాబు ఆ అధముణ్ణి, నేను స్వర్గానికి వెళ్లే ఉపాయం చెప్పు అన్నాడు. చిన్నడు జమీందారును లేవనెత్తి, భయపడకు, పాపభీతి ఉంటే చాలు, అన్ని పాపాలు పోతాయి. నేను చెప్పినట్టు చేశావంటే నువ్వే కాకుండా నీ తండ్రి కూడా స్వర్గానికి వెళ్ళగలడు. చూడు, మీ తాత చేసిన పుణ్యం అతన్ని స్వర్గానికి లాగుతుంటే నువ్వు చేసిన పాపం అతన్ని నరకం కేసి లాగుతున్నది. ఇప్పుడు నువ్వు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే కాని మీ తండ్రికి నీకు విమోచనం కలగదు. గతాన్ని మరచిపోయి కొత్త జీవితం ప్రారంభించు. ఈ చెరువులో నీరు రైతుల పొలాలకు విడుదల చెయ్యి అన్నాడు. తర్వాత త్వరలోనే జమీందారు ధర్మదాతగా పేరు తెచ్చుకున్నాడు. అతడి చెరువులో ఏటా కొత్త నీరే వింటూ వచ్చింది. మంత్రగ్రంథం రాసినవారు వసుంధరా గారు. చందన దేశాన్ని విజయకేతుడనే రాజు చాలా కాలం పాలించి వృద్ధాప్య దశలో మరణించాడు. ఆయనకు సంతానం లేదు. సింహాసనం కోసం కొందరు ప్రయత్నించి దేశంలో అరాజకం కలిగించారు. ఆ స్థితిలో చాణక్యుడు అనే జ్ఞాని సహాయంతో సూర్యకాంతుడనే క్షత్రియ యువకుడు రాజయ్యాడు. ప్రజలు వేడుకలు చేసుకుని తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. చాణక్యుడు సూర్యకాంతుణ్ణి చిరకాలం వర్ధిల్లమని దీవించి, ప్రభువు అన్నవాడు అధికారంలో ఉన్నాను కదా అని తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. నేను భగవంతుణ్ణి ప్రార్థించి పరిపాలనకు కావలసిన నియమాలు తెలుసుకుని నీకు చెబుతాను. వాటిని పాటిస్తూ ఆదర్శ ప్రభువు అనిపించుకో అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత చాణక్యుడు ఇంటి వద్ద కూర్చొని ఒక గ్రంథం రచించి దాన్ని తీసుకుపోయి సూర్యకాంతుడికి ఇచ్చాడు. ఇది మంత్రగ్రంథం. భగవంతుడు చెప్పగా నేను దీన్ని రాశాను. ఇందులోనివన్నీ భగవంతుడి వాక్యాలు. వాటిని ఎవరూ మార్చరాదు అని చాణక్యుడు రాజుతో అన్నాడు. సూర్యకాంతుడు ఆ గ్రంథాన్ని కళ్లకు అద్దుకొని అందులోని విషయాల్ని చదివి ఒక్కొక్కటే అర్థం చేసుకుని అర్థం కాని విషయాలను చాణక్యుడి ద్వారా తెలుసుకుంటూ ఆ గ్రంథంలో ఉన్న ప్రకారమే పరిపాలన చేస్తూ ప్రజారంజకుడు అయ్యాడు. సూర్యకాంతుడి కొడుకు చంద్రకాంతుడు అతడు చిన్నతనం నుంచి అన్ని విద్యలలోనూ అఖండ ప్రజ్ఞ కనపరుస్తూ వచ్చాడు. అతనికున్న ఒకే ఒక పెద్ద వ్యసనం వేట. చంద్రకాంతుడు 18 ఏళ్ల వాడుగా ఉండగా సూర్యకాంతుడు మరణించాడు. చంద్రకాంతుడు రాజయ్యాడు. అప్పటికే చాణక్యుడు కూడా వృద్ధుడైపోవటం చేత ఆయన స్థానంలో ఆయన కొడుకు శ్రీశుకుడు పనిచేస్తున్నాడు. చంద్రకాంతుడికి శ్రీశుకుడికి చాలా గాఢమైన మైత్రి. అయితే దానికి తలవని తలంపుగా ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. ఎలాగంటే చంద్రకాంతుడు వేటకు వెళ్లి ఒక పొదలో ఉన్న మనిషిని చూసి మృగం అనుకొని బాణంతో కొట్టి చంపాడు. మంత్రగ్రంథంలోని శిక్షా స్మృతి ప్రకారం శిక్ష అందరికీ ఒకటే. అందుచేత రాజును హత్యా నేరానికి శ్రీశుకుడు విచారించవలసి ఉన్నది. మంత్రగ్రంథంలో చెప్పిన ప్రకారం చంద్రకాంతుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించటం తప్ప గత్యంతరం లేదు. కాని తెలియక చేసిన పొరపాటుకు చంద్రకాంతుడికి అంత దారుణమైన శిక్ష ఇయ్యటం తప్పని శ్రీశుకుడి అంతరాత్మ చెబుతున్నది. పోనీ మంత్రగ్రంథాన్ని ఉల్లంఘించుదామంటే అందువల్ల చాలా గొడవ జరుగుతుంది. శ్రీశుకుడు తండ్రిని సలహా అడిగితే వేట తమకంలో కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తించినందుకు చంద్రకాంతుడు శిక్ష అనుభవించవలసిందే అన్నాడు. శ్రీశుకుడు ఆవేశపడి, ఈ మంత్రగ్రంథం దేవుడే గదా చెప్పాడన్నారు, భగవంతుణ్ణి ఎలా వశపరచుకోవాలో నాకు చెప్పండి. ఆయన నుంచి చంద్రకాంతుణ్ణి కాపాడే ఉపాయం తెలుసుకుంటాను అన్నాడు. చాణక్యుడు నవ్వి, వెర్రివాడా, ఆ వాక్యాలన్నీ నిజంగా భగవంతుడు చెప్పినవే అనుకున్నావా? అధికారం వల్ల కలిగే అహంకారపు పొర రాజుల కళ్లను కప్పకుండా ఉండటం కోసం నేను మంత్రగ్రంథాన్ని భగవంతుడి పేరు మీద సృష్టించాను అన్నాడు. అలా అయితే నేను భగవంతుడి పేరిట మంత్రగ్రంథంలో కొన్ని మార్పులు చేస్తాను. రాజులకు 1,00,000 బాధ్యతలుంటాయి. అందుచేత సామాన్యుడికి రాజుకు ఒకే రకం న్యాయం పనికిరాదని, రాజు ఏమి చేసినా తప్పులేదని మంత్రగ్రంథంలో వ్రాస్తాను అన్నాడు శ్రీశుకుడు తొణకకుండా. చాణక్యుడు కోపంగా, మూర్ఖుడా, స్నేహితుణ్ణి రక్షించటం కోసం మంత్రగ్రంథంలో మార్పులు చేశావంటే అది దేశానికే ప్రమాదం. నేరానికి పదవితో నిమిత్తం లేదు అన్నాడు.
కాని శ్రీశుకుడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు. తర్వాత అతను భగవదాదేశంగా తాను మంత్రగ్రంథంలో కొత్త సూత్రాలు చేర్చినట్టు ప్రకటించాడు. చంద్రకాంతుడు కాపాడబడ్డాడు. ఇది జరిగిన కొద్ది మాసాలకు ఆ దేశపు సైన్యాధిపతి చంద్రకాంతుణ్ణి హత్య చేసి తానే రాజయ్యాడు. అయితే తన రాజరికాన్ని ప్రజలు మన్నించాలంటే శ్రీశుకుడి సహకారం ఉండాలని గ్రహించి అతను శ్రీశుకుణ్ణి పిలిపించాడు. నువ్వు హంతకుడివి, ముందు నీ మీద విచారణ జరపాలి అన్నాడు శ్రీశుకుడు. చంద్రకాంతుడి మరణానికి లోలోపల కుమిలిపోతూ, నేనిప్పుడు రాజును, అన్ని విచారణలకు అతీతుణ్ణి అన్నాడు సైన్యాధిపతి. నువ్వు నేరం చేసినప్పుడు రాజువు కావు, న్యాయస్థానం ఎక్కడా తప్పదు అన్నాడు శ్రీశుకుడు. సైన్యాధిపతి నవ్వి, నా నేరం నన్ను రాజుగా అంటే నేరానికి అతీతుడిగా చేసింది. రాజైనవాడు ఏమి చేసినా తప్పు లేదని మంత్రగ్రంథమే చెబుతున్నది. ఒక కొత్త సూత్రం చేర్చండి, లేదా తిన్నగా భగవంతుడి దగ్గరకే వెళ్ళిపోగలరు అన్నాడు. శ్రీశుకుడికి మతిపోయినట్టయింది. తండ్రి మాట వినక తన మిత్రుణ్ణి చంద్రకాంతుణ్ణి కాపాడటానికి కాను తాను మంత్రగ్రంథంలో చేర్చిన మార్పు ఇలా పరిణమించింది. దానికి మూలంగా అధికార దాహం గల వారందరికీ కొత్త ఆశలు ఏర్పడ్డాయి. గత్యంతరం లేక శ్రీశుకుడు మంత్రగ్రంథంలో సైన్యాధిపతి చెప్పిన మార్పులు చేశాడు. ఆ గ్రంథం ప్రజాపీడనకు బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. దుష్పరిపాలనకు జవాబుగా అరాజకం చెలరేగింది. సైన్యాధిపతికి పరిపాలన చేసేటందుకు వ్యవధి లేదు. అతని కాలమంతా ఆత్మరక్షణలోనే సరిపోయింది. ఈ విప్లవ దశలో ఒక కొత్త ప్రజానాయకుడు వెలువడ్డాడు. అతను పాతరాజును తొలగించి తానే రాజయ్యాడు. శ్రీశుకుడు ఈ కొత్త రాజును కలుసుకుని, నిజంగా నువ్వు ప్రజల బాగును కోరేవాడివి అయితే ఇప్పుడున్న మంత్రగ్రంథాన్ని మరచిపో. అనుభవజ్ఞులతో సంప్రదించి రాజ్యపాలన చేయటానికి కొత్త నియమాలు, న్యాయసూత్రాలు ఏర్పరచుకో. ఏ పరిస్థితుల్లోనూ వాటిని అధిగమించకు. నీ ప్రాణం కాపాడుకోవడానికే అయినా సరే ధర్మసూత్రాల జోలికి పోకు అని సలహా ఇచ్చాడు. పూజారి మాయ. రాసినవారు ఎస్ వెంకటకృష్ణయ్య గారు. కోసాంబీ నగరంలో చాలా కాలం కిందట ఒక శ్రీమంతుడికి 2 కొడుకులు. 2 సోమరులు. వాళ్ళు సోమరులుగా ఉండటం చూసి తండ్రికి చాలా విచారం కలిగింది. చేతికి ధనం ఇస్తే ఇంకా చెడిపోతారని తలచి వాళ్లకు డబ్బు చిక్కనివ్వలేదు. మరికొద్ది కాలానికే ఆ శ్రీమంతుడు జబ్బుపడి ఇక బతకనని తెలుసుకున్నాడు. ఆయనకు నమ్మకస్తుడైన వాడు ఆ ఊరి శివాలయం పూజారి ఒక్కడు మాత్రమే. ఆ పూజారికి కబురు పంపించి రహస్యంగా ఒక తాళం చెవి ఇచ్చాడు. ఈ తాళం చెవి నీ వద్ద జాగ్రత్తగా ఉంచు. నా తదనంతరం నా కొడుకులలో ఎవడైనా వచ్చి అడిగితే ఇవ్వు అని చెప్పాడు. పూజారిని సాగనంపిన తర్వాత ఆయన భార్యను పిలిచి ఒక పత్రం చేతికిచ్చాడు. మన కుర్రవాళ్లు సోమరితనం వదిలి శ్రమపడటానికి సిద్ధపడితే అప్పుడు దీనిని వాళ్లకు ఇవ్వు. అంతవరకు జాగ్రత్తగా ఉంచు అని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులలో ఆయన మరణించాడు. తండ్రి పోయిన తర్వాత కొడుకులిద్దరూ కొంతకాలం అల్లరి చిల్లరగా తిరిగారు. తల్లిని పీడించి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకుపోయి ఖర్చు పెట్టేశారు. క్రమంగా ఇంట్లో ఉన్న వస్తు సామాగ్రి, పాత సామాగ్రి కూడా ఖర్చు అయిపోయింది. వీరిని చూసి తల్లి ఎంతో విచారించింది. కానీ వారి బుద్ధి మారకపోవటం వల్ల చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. చివరకు అన్నదమ్ములకు తిండి లేని పరిస్థితి కూడా వచ్చింది. ఎవరూ వారికి అప్పిచ్చేవారు కూడా లేరు. ఆ స్థితిలో చిన్నవాడు ఒకనాడు తల్లితో, అమ్మా, నాకు బుద్ధి వచ్చింది. ఇక ఎక్కడైనా కాయకష్టం చేసి బతుకుతాను అన్నాడు. ఈ మాట విని తల్లి సంతోషించింది. తన భర్త తనకిచ్చిన పత్రం వాడికి చూపింది. చిన్నవాడు ఆ పత్రం విప్పి చూసుకుంటే అందులో ఇలా ఉన్నది: నా ధనమంతా మన ఇంటికి ఈశాన్య దిక్కున ఉండే మర్రిచెట్టు దగ్గర పాడుగుడిలో పాతిపెట్టాను. ఆ ధనం పెట్టే తాళం చెవి మన ఊరి శివాలయం పూజారి వద్ద ఉన్నది. తీసుకుని సుఖపడండి. ఆ పత్రం చదువుకున్న వెంటనే చిన్నవాడు చాలా సంతోషించాడు. కాయకష్టం చేయకుండానే డబ్బు వస్తున్నది. ఈ డబ్బంతా తానే కాచేయాలని వాడికి దుర్బుద్ధి పుట్టింది. పూజారి వద్దకు పోయి తాళం చెవి అడిగి పుచ్చుకున్నాడు. చీకటి పడిగిన తర్వాత గుణపం పట్టుకుని గుడి వద్దకు వెళ్ళాడు. తలుపు తెరిచి లోన ప్రవేశించేసరికల్లా అతడి వీపు పైన ఎవరో గుద్దినట్టయింది. అది దెయ్యమనుకుని చిన్నవాడు భయపడి అక్కడ్నుంచి పారిపోయాడు. నిరాశతో తాళం చెవి పూజారికి తిరిగి ఇచ్చివేశాడు. మరునాడు వాడు తల్లి ఇచ్చిన పత్రాన్ని ఏమీ ఎరుగనట్టు అన్నకు చూపించాడు. అన్న దానిని చదువుకొని, తమ్ముడు, నేను గుడి వద్ద కాచుకొని ఉంటాను. మనం అక్కడి నుండి ధనం తెచ్చేటప్పుడు తగు జాగ్రత్తలో ఉండాలి కదా.
కనుక నీవు పట్నం పోయి మంచి కత్తి ఒకటి కొనుక్కురా, ఎందుకైనా మంచిది అని చెప్పి పంపాడు. ఆ తర్వాత అన్న పోయి పూజారి వద్ద తాళం చెవి తీసుకున్నాడు. చీకటి పడనిచ్చి గుడి తలుపులు తెరవగానే వాడి వీపు మీద కూడా ఒక గుద్దు పడింది. వాడు దెయ్యమనుకుని భయపడి బయటకు పారిపోయాడు. కొంచెం సేపటిలో తమ్ముడు కత్తి పట్టుకుని అక్కడికి వచ్చాడు. ఒకరికి ఇద్దరు కావటంతో వాళ్లకు కాస్త ధైర్యం చిక్కింది. కత్తి కూడా ఉన్నదాయే, ఇక భయమేమిటి అనుకున్నారు వాళ్ళు. అయినా దెయ్యమున్నదనే జంకు మాత్రం మనసులోనే ఉన్నది. ఇద్దరూ కలిసి గుడి తలుపులు తెరిచి లోపల ప్రవేశించారు. ఈసారి కూడా ఇద్దరి వీపుల మీద 2 గుద్దులు పడ్డాయి. చిన్నవాడు తన చేతిలున్న కత్తిని చూపుతూనే ఆ చీకటిలో వెనక్కుకు విసిరాడు. ఆ వెంటనే కెవ్వుమని కేక వినిపించి ఎవరో పారిపోతున్నట్టు శబ్దమైంది. దెయ్యం పారిపోయిందని వాళ్ళు సంతోషించారు. తర్వాత తవ్వితే అక్కడ ఒక పెట్టె కనపడింది. దానిలో ధనం ఉంటుందని ఆశించిన ఆ సోదరులకు తండ్రి దస్తూరిలో ఉన్న ఒక పత్రం మాత్రం దొరికింది. దానిని ఇంటికి తెచ్చి చూడగా కోసాంబి నగరానికి సమీపంలో ఒక 100 ఎకరాల భూమి కొడుకులిద్దరి పేర చెరిసగం రాయబడి ఉన్నది. దానిని వారు తండ్రికి నమ్మకస్తుడనే గౌరవంతో పూజారి ఇంటికి తీసుకువెళ్లి చూపారు. ఆ సమయాన పూజారి చేతికి కట్టుకొని ఉన్నాడు. అదేమని వాళ్ళు అడిగితే ఇది నా ద్రోహానికి తగిన శాస్తి అని అనుకుంటూ వాళ్ళు గుడిలో ప్రవేశించినప్పుడల్లా తను వెనకనే వెళ్లి వాళ్లను వీపుపైన గుద్ది భయపెట్టిన సంగతి వెల్లడించాడు. అంతేకాదు పత్రం చూచి, అబ్బాయిలు, నేను మీలాగే ఆ పెట్టెలో ధనం ఉంటుందని ఆశించాను, కానీ ఇలాంటి పత్రం ఉంటుందని అనుకోలేదు. నిజానికి ఈ పత్రం నాకు పనికే రాదు. మీ తండ్రి చాలా బుద్ధికుశలుడు అని చెప్పాడు. అప్పుడు తండ్రి ఉద్దేశం వారికి అర్థమైంది. శ్రమపడి ఆ భూమి పండించుకొని వాళ్ళు సుఖించారు.